అయ్యవాస నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మొదటి రోజు బాల త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు అయితే మనకి అనుగ్రహిస్తుంది. నేను స్టార్టింగ్ పొద్దున్నే మార్నింగ్ లేచి కార్యక్రమాలన్నీ అయ్యాక మోహన స్కూల్ ఉంది కాబట్టి ముందు బెండకాయ పులుసు పెట్టేసి టిఫిన్ సెక్షన్ శనగలు అయితే మామూలుగా దేవుడి కడ ప్రసాదానికి అయితే కొంచెం శనగలు సజ్జ దోశలు చట్నీ అన్నీ రెడీ చేసుకుని పక్కన ఉల్లిపాయ ముక్కలు గట్ట పెట్టేసుకుని ముందుగానే వంట సెక్షన్ అయిపోయింది అనుకో. తర్వాత మనం పూజా కార్యక్రమానికి వెళ్ళడానికి ఉంటుంది. సోమవారం అయితే నిత్య పూజ అయిపోయారు. నేను నెక్స్ట్ తర్వాత నేను అమ్మవారికి నేను చేసుకుంటానని ఆయనకైతే రేషన్కి పోయాలి కాబట్టి ఆయన టిఫిన్ చేసి ఆయన బయలుదేరిపోయారు. ఈ టిఫిన్ సెక్షన్ అవుతుండగానే నేను నాకు కావాల్సిన పూజ కాడ కానీ నేను చదువుకుంటున్నాను. మోహనాకి దోశలను వాళ్ళిద్దరూ వేసేస్తే మోహన పని అవుతుందని నేను ముందు నా పని అంటే స్నానం చేసి పనులన్నీ అవుతాయి. తర్వాత అప్పుడు జాయిగా దేవుడి కాడ అయితే సర్దుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ సజ్జలు ఉంటాయి కదా, ఆయన నైట్ నానబెట్టాను. మొన్న నైట్ నానబెట్టాను. నిన్నంతా నానాక నిన్న సాయంత్రం పిండి ఆడేసి అలాగా పర్మనెంటేషన్ అవుతుందని బయటే ఉంచేసాను. తర్వాత కొద్దిగా మినప్పిండి ఉంటే కలిపి ఉంచేసాను అనమాట. అది చక్కగా పొంగి దోశ బాగానే వచ్చింది. అంటే మనం బియ్యం పిండి అంత దోశ కాకపోయినా కానీ కొంచెం టేస్టీగా బాగుంది. హెల్తీ పరంగా మనం సేపు బియ్యం తగ్గించాలన్న ఉద్దేశంతో కొంచెం ఇలా కొత్తగా ట్రై చేస్తాం. ఈ పని అంతా అయ్యేటప్పటికీ సోమవారం మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి దండ తీసుకురావడం ఆనవాయితీ. అది ఇవాళ కూడా మార్నింగ్ వెళ్ళి తీసుకురావడం జరిగింది. అందుకని రాత్రి లేట్ అయిపోయింది. పొద్దున్న వెళ్ళి తీసుకొచ్చారు. అమ్మవారికి అయితే మన ఇంటి తరపున పసుపు కుంకుమ గాజులు అరటిపళ్ళు తాంబూలం మామూలుగా పువ్వుల దండ తీసుకెళ్ళడం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా తీసుకెళ్ళాలని స్టార్ట్ అయ్యారు. సోమవారం అయితే ఆయన తీసుకుని వెళ్ళారు. ఇంకా అమ్మవారికి ఇవాళ ఏంటంటే తీపి బూంది శనగలు అనమాట ప్రసాదం. ఇవాళ గురువారం, గురువు అనుగ్రహం. అమ్మవారి ప్రసాదాలన్నీ ఎలాగుంటారు అమ్మవారికి ఇష్టం, మనం తినడానికి నోటికి బాగుండేలాగా. ఈరోజు గ్రహం ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం అనుగ్రహం కోసం అదేంటిది గింజలు ఉంటాయి అన్నమాట. అమ్మవారిది అంత ప్రసాదం అలా ఉంటుంది. ఇదేంటనుకున్నారా, పచ్చకర్పూరం చిన్న లైట్ పెట్టేసాను. బాగుంటుంది సరదాగా, ఆ టేస్టీగా అదంతా బాగుంటుంది కదా అని మనకు వచ్చినట్టు ఏంటది తీపి బూందీ చేసాం. అంటే పైకి అంత కలర్ఫుల్గా లేకపోతే టేస్టీగా ఉంది. అమ్మ నన్ను అనుకుంటుంది రాపోయినా అందంగా చేసింది అని అనుకుంటా. అమ్మ ఏం ఫీల్ అవుద్ది బోల్డ్ ఏంటంటే అమ్మని ఏదో ఒక భయంకరంగా లేకపోతే అమ్మమ్మని కన్నా కదా చాలా ఫ్రెండ్లీగా చూడడం నేర్చుకోండి. అమ్మతో మాట్లాడాలి, అమ్మతో సరదాగా ఉండాలి, అమ్మ మీద జోక్ వేయాలి, అమ్మ నవ్వుకోవాలి. ఆ నవ్వులో ఆ చిలక ఆ చిరునవ్వు ఉంటుంది చూసారా, ఏంటంటారు ఆ తాంబూలం తినేటప్పుడు అమ్మ పెదాలంట వచ్చే చిరునవ్వు చూసారా, ఆ చిరునవ్వు కిరణాలు మన మీద పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మకైతే ఇవాళ బాల త్రిపుర సుందరీదేవి కావని కొలుచుకుని అష్టోత్తరం చదువుకొని కుంకుమ పూజ అయితే చేసుకొని, అది ఎంత చేసుకున్నా తనివి తీరని అమ్మ ఈ పారిజాతాలు పువ్వులు ఎన్ని పువ్వులైనా ఇంకా ఏయో పెట్టుకుంటే బాగున్నాను అనిపిస్తుంది. ఎంత చేసినా తల్లి అనుగ్రహం ఇప్పుడు. కాకపోతే ఈ మధ్య దేవుళ్ళు ఏంటది వాళ్ళకి తెలివితేటలు వచ్చేసినాయి. అమ్మ ఏదో కొంచెం కష్టాల నుంచి బయటకు వచ్చాను జరిగింది. అసలు దీనికి కారణం ఏంటంటే నేను పువ్వులు ఇవ్వడానికి కారణం, నేను మలపిల్లో స్కూల్ చదువుతున్న కాడ నుంచి అమ్మవారికి అయితే పువ్వులు పట్టుకెళ్ళడం. ఇలాగా నేను పెళ్ళి అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఆ రోజుల్లోనే 1000 రూపాయలు ఎట్టి పువ్వు మొక్కలు కొని ఆ గుళ్ళో వేసి వచ్చాను. ఎందుకంటే నేను ఎక్కడికైనా దూరమో అమెరికా ఆఫ్ఘనిస్తాను ఎక్కడికైనా వెళ్ళిపోతానేమో, నేను అమ్మకు పువ్వులు ఎట్లయినమో అనుకున్న ఉద్దేశంతో ఆ రోజు పువ్వులు నేను లేకపోయినా నా పువ్వు అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆ రోజు అంత అలాగా ఇతర భవిష్యత్తు గురించి అంత ఆలోచించిన దాన్ని ఇవాళ దగ్గరగా కష్టాల నుంచి బయటకు వచ్చాను. అన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడు 10 సంవత్సరాలు ఎలా చేసిన అంటే 500 ఇవ్వచ్చు, ఇచ్చేతే సందాలు ఏదో ఇచ్చేది అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇందులో అంతరార్థం ఏంటంటే అమ్మని ప్రతిరోజు చూడాలి, అమ్మని ఏంటది అవతారాల్లో ఉన్న సంతోషాన్ని ఫీల్ అవ్వాలి. నేనున్నాను, నా కోసం నా బిడ్డ వస్తుందని ఎదురు చూడాలి. అయ్యయ్యో చాలా అది ఆ ఫీలింగ్ వేరబ్బా, ఎంత చెప్పినా తీరదు. ఒక లవ్ స్టోరీ ఎలాగని అంటారో అలాగే ఈ ప్రేమలో కూడా మునిగిపోతే అంతకన్నా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే పూజా కార్యక్రమాలన్నీ జరిగినా మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వాలి. నేనైతే అలా అనుకుంటాను. అమ్మ అనుగ్రహంతో అయితే అలా బాగా జరిగింది. అయితే అమ్మాయి సంవత్సరం ఈ కింద సంవత్సరం కొంచెం అది సమానంగా జరిగింది. అమ్మ నెక్స్ట్ ఇయర్ కొంచెం ఏంటంటే నాకు కొంచెం సక్సెస్ ఇవన్నీ రావాలితో వస్తే కొంచెం జాకెట్ మొక్కలు చేరబట్టే స్థాయికి నేను ఎదగాలి అని అమ్మ అంటే
స్థాయి అని కూడా అనకూడదు, ఆ శక్తిని ఆ స్థితిని ఆ తల్లి ఇవ్వాలని అనుకుంటే ఏమి ఇవ్వలేదు. ఏటనుకుని ఏమి ఎలా ఇచ్చింది తెలుసా, ఈ నెలకి సరిపడగా ఒక 10,000 ఇచ్చింది. ఆ 10,000లో 2,000 ఈ దండలకి ఎలా అవుతున్నాయి, ఇంకా 8,000కి ఏంటమ్మా ఈ నెల బడ్జెట్లో 8,000 ఇస్తున్నానమ్మా అన్నట్టు. మన గణపతి నవరాత్రుల్లో ఆయన అలాగే చేశాడు, అమ్మవారు నవరాత్రులకి ఈవిడ అలాగే చేసింది. అంతే తప్ప నాకు లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఏమి ఇవ్వట్లేదు ఆవిడ. అంతసేపు వాళ్ళు ఎందుకంటే మనం తిట్టుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఈ నెలకి 10,000 అవసరం కాదా, ఈ 10,000 ఇద్దామని అనుకుంటున్నారు అంతే. సరే ప్రతి నెల ప్రతి తల్లి తన బిడ్డ కోసం ఇలా ఆలోచిస్తే చాలు, అలాగే ఆవిడే పంపుద్ది, ఎదరికి ఎలా వెళ్తుంది ఏంటని ఆవిడే చూసుకుంటుంది. సరే దిగ్విజయంగా నా పూజా కార్యక్రమం అయితే ఇలా జరిగింది. అందరికీ కూడా నవరాత్రుల శుభాకాంక్షలు. ఆ బాల త్రిపుర సేవ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.